సిరిసిల్ల జిల్లా వేములవాడ 4వ వార్డు ప్రధానంగా చూసుకుంటే ఇవాళ ఎక్కడెక్కడనో పాత మోర్లనే నిర్మించడం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ ఒక్క మోర్లు నూతనంగా నిర్మించే మోర్లు అక్కడనే ఆగిపోవడం జరిగింది. మేము గతంలో కూడా చెప్పినాం. అక్కడ మహాలక్ష్మి వాడకట్టు నుంచి చూసుకుంటే 4వ వార్డులో పూర్తిగా ఇవాళ రోడ్లు కానీ మోర్లు కానీ ఈ యొక్క నిర్మాణం లేక ఇవాళ దోమల బారిన విష జ్వరాలు వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. సీజనల్ వ్యాధులు వస్తున్నాయని చెప్పడం. కానీ ఈ మోర్లు నిర్మించుట్లా ఇవాళ ఎందుకు లోపం జరుగుతుందని ఈ 4వ వార్డులో మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ రోడ్లు పూర్తి స్థాయిలో 4వ వార్డులో నిర్మించడానికి లోపం ఏమైందని మేము అడుగుతూ ఉన్నాం మున్సిపల్ అధికారులను. ఇలా ప్రధానంగా చూస్తే పాత దాని మీద సీసీ రోడ్లు వేసుకుంటే నాణ్యత లేని పనులు అవి ఇప్పుడు 6 నెలలు కాకముందే పర్యలు పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ 4వ వార్డులో కనపడతా ఉన్నాయి. ఇవాళ రోడ్లు ఏంటంటే దానిలో సిమెంటు కంకర అధిక తక్కువలో డస్ట్ పోసి ఇలా రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఆ రోడ్లు పోసినాక కూడా అంతా కొడితే 6 నెలలు కూడా ఆగే పరిస్థితిలో లేవు. అవి మేము చూపిస్తాం. అదేవిధంగా ఈ మోర్లు కూడా పాతదానికి ఎక్కడెక్కడో పాతదాని మీద పూతలు పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా ప్రధానంగా ఈ 4వ వార్డులో పూర్తి స్థాయిలో రోడ్లు కూడా నిర్మించాలి. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేలాది రూపాయలు వీళ్ళ ఇంటి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఇలా వీళ్ళ కనీస సౌకర్యాలు ఇలా రోడ్లు కానీ ఈ మోర్లు కానీ నిర్మించిన లోపాలు ఏం జరుగుతూ ఉన్నాయని మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఈ రోడ్లు నిర్మించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ బండి జరిపి ఒక ఫోటో